చరిత్రలో దాచేస్తే దాగని సత్యాలు రోజు రోజుకి వెలుగులోకి వస్తున్నాయి. సుదీర్ఘ కాలం పాటు భారతీయ సంస్కృతి మీద జరిగిన దాడిని దాచేసి, దాడి చేసిన వాళ్ళని వీరులుగా చిత్రీకరించినటువంటి నీచ చరిత్ర మనం చదువుకున్నాం. అలాగే భారతదేశ స్వతంత్ర పోరాటానికి కీలకమైన, మూలమైన వందే మాతర నినాదాన్ని, వందే మాతరం అన్నటువంటి నినాదంతో ప్రాణాలు కోల్పోయినటువంటి ప్రతి భారతీయ దేశభక్తుడి యొక్క ఆత్మకి ద్రోహం చేస్తూ వందే మాతర గీతాన్ని కేవలం గేయంగా మార్చి జాతీయ గీతంగా కాకుండా ఉండటానికి నాటి జవహర్లాల్ నెహ్రూ మత ఉన్మాద కాదు, మత ప్రేమతో కూడినటువంటి వ్యవహారం. ముస్లింలు అడిగారని పాకిస్తాన్ ఇచ్చేశాడు. మళ్ళీ అదే ముస్లిం లీగ్ అడిగిందని చెప్పి వందే మాతరం వద్దనడం ఏంటో అర్థం కాదు. రాజ్యాంగం ఆ తర్వాత పాకిస్తాన్ విడిపోయాక కదా రాసుకుంది. పాకిస్తాన్ వాడి మతపరమైనటువంటి పాట పాడుకున్నాడే. మనకొచ్చేటప్పటికి దేశభక్తి గీతాన్నే లేకుండా చేసుకున్నామే. జనగణమనను ముందుకు తీసుకొచ్చి వందే మాతరాన్ని పక్కన పెట్టినటువంటి దౌర్భాగ్య పరిస్థితే. దాని మీద 10 గంటల చర్చలో నరేంద్ర మోడీ ఇదే అంశాన్ని ప్రస్తావించారు. జవహర్లాల్ నెహ్రూ ముస్లిం లీగ్ ఒత్తిడితో జిన్నా కోసం వందే మాతర గీతాన్ని పక్కన పెట్టాడు, ఆ ఒత్తిడికి అన్నటువంటిది ప్రారంభించి కీలకమైన ఉపన్యాసం ఇచ్చుకొచ్చారు. వందే మాతరం 150వ చారిత్రక ఘట్టానికి మనం సాక్షులుగా నిలిచాం. ఈ చర్చ సభ నిబద్ధత తెలియజేయడంతో పాటు మనం సద్వినియోగం చేసుకుంటే భావితరాలకు కూడా ఉపయోగపడుతుంది. దేశం సర్దార్ పటేల్, బిర్సా ముండా 150వ జయంతి ఉత్సవాలను జరుపుకుంటోంది. వందే మాతరం రాసిన వేళ భారత్ బానిసత్వంలో ఉంది. దానికి 100 ఏళ్లు పూర్తయిన వేళ భారత్ రాజ్యాంగం గొంతు నొక్కేశారు. ఏ వందే మాతరం భారత్కి స్వేచ్ఛావాయులు ఇచ్చేందుకు ఉపయోగపడిందో దాని 100 ఏళ్ల సమయంలో చీకటి కాలం నడిచింది. 1947 ఇదే గేయం మనకు స్వాతంత్రం ఇప్పించింది. ఈ చర్చలో అధికార ప్రతిపక్షాలు లేవు. బంకించంద్ర చటర్జీ తొలుత 1875లో దీన్ని రచించారు. తర్వాత తన ఆనంద్ మట్టం వల్ల దీన్ని భాగం చేశారు. వందే మాత్రం కేవలం రాజకీయ స్వేచ్ఛ మంత్రం కాదు, వేదకాలం నుంచి ఈ భూమి నా తల్లి, నేను భూమి పుత్రును అని చెప్తుంది. కొన్నాళ్ల క్రితం వందే మాత్రం 150 ఏళ్ల ఉత్సవాలు మొదలైన సమయంలో నేను మాట్లాడుతూ మేము ఏళ్ల సంస్కృతి స్వాతంత్రం ప్రతిబింబించింది అన్నాను. బ్రిటిష్ వాళ్ళు భారతీయుల్లో ఆత్మన్యూనత నింపేశారు. ఆ సమయంలో బంకించంద్ర చటర్జీ భారతీయుల శక్తిని తెలియజేసేలా గీతాన్ని రచించారు. పరాయి పాలనలో ఉన్న భారతీయుల్లో ఇది ఎన్నో ఆశలు నింపింది. తమ పోరాటం కేవలం భూమి అధికారం కాదని, బానిసత్వ సంఖ్యలను తెంచుకుని సంస్కృతిని పునరుజ్జింపజేయడానికి అన్న సందేశాన్ని ఇచ్చింది. ఆంగ్లేయులు విభజించి పాలించే మార్గాన్ని ఎంచుకున్నారు. ఇందుకు బెంగాల్ని ప్రయోగశాలగా మార్చారు. వాళ్ళకి తెలుసు బెంగాల్ శక్తి దేశానికి ప్రేరణగా నిలుస్తుందని. అందుకే ఆ రాష్ట్రాన్ని ముక్కలు చేస్తే దేశం విడిపోతుందని అంచనా వేశారు. దీనికి అనుగుణంగానే బెంగాల్ విభజన జరిగింది. బ్రిటిష్ వాళ్ళు ఈ పాపం చేసిన సమయంలో వందే మాత్రం శిలలా ఎదురొడ్డి నిలిచింది. ఆ నినాదమే ప్రజల్లో ప్రేరణ నింపింది. ఇది భారత్ బలహీనపడకుండా మరింత బలోపేతం చేసింది. బెంగాల్ విభజన జరిగిన ఓ పెద్ద స్వదేశీ ఉద్యమం పుట్టుకొచ్చింది. వందే మాత్రం అన్ని చోట్ల మార్మోగిందని గుర్తు చేస్తే అబ్బెబ్బే నెహ్రూ ఆ రోజున చాలా బాధ్యతతో నిర్ణయం తీసుకున్నారు, ఎవరికి ఏమీ లేదు అంటూ మరోవైపున ఎవరైతే ఇప్పుడు అస్సాంని తీసుకెళ్లి మళ్ళీ బంగ్లాదేశ్ వాళ్ళ చేతికి అప్పచెప్పాలనుకుంటున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి గొగోయ్ స్టేట్మెంట్ ఇవ్వడం అన్నటువంటిది కీలకం అన్నమాట.